కన్నటువంటి సంతానమే ఆయన కళ్ళ ముందే 65-70 మంది యుద్ధం వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకొని చనిపోయారు. ఆయన కొంత పాల్గొన్నాడు, తప్పని చెప్పిండు, చేయాల్సి వచ్చేసిండు. అయినా పోయినా ఆయన ఏం నెలకొండా చేసేది ఏం లేదు. ఎందుకంటే ఎవడు కర్మకు వాడే కర్త అనుకున్నాడు. అట్లా మరి ఆ విధానం అంటే ఏమనుకుంటాం మనం ఇప్పుడు? ఆయన అనుకున్నట్టు ఆయన తెలిసింది దాని గురించి పూర్తిగా, మనకేమో తెలియదు. తెలిసి చేస్తే మోక్షం, తెలియక చేస్తే బంధం. ఈ రెండింటి సారం తెలియాలంటే వీటి మీద చాలా పరిశోధనలు చేయాలి, చేసి తెలుసుకోవాలి. తెలుసుకుంటే తెలిసింది, తెలియకపోతే అందుకే చాలా మనం 100 ఏళ్ళు జీవిస్తాం, కానీ మనం జీవించినట్టు మనకి తెలియదు, ఎవడికి తెలియదు లోకంలో. కానీ కొంతమంది మహాత్ములు కొద్ది రోజులే జీవిస్తారు, కానీ ఏందో లోకం అంతా కూడా వాళ్ళ యొక్క జ్ఞానం సుగుణాలన్నీ పరిమళించి లోకమంతా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అట్లా మనం పోనీ మనకి మళ్ళీ మన గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే అది ఆయన సొంతమేం కాదయ్యా. జిజ్ఞాస, ఎవరికైతే సత్య జిజ్ఞాస ఉంటుందో, ఎవరికైతే దైవం పట్ల జిజ్ఞాస ఉంటుందో, ఎవరికైతే తాను తెలుసుకోవాలని ఉంటుందో అతనికి ఖచ్చితంగా తెలిసిద్ది. అతని చేతుల్లో అతని జీవితం ఉంటుంది అని చెప్పి మన మహాత్ములంతా మనకు తెలియజేస్తాం. అందుకని మన సహజంగా ఏంటంటే ఆయన గొప్పోడయ్యా, మహానుభావుడు అనుకుంటాం. ఆయన మహానుభావుడే, జీవించే విధానంలో మహానుభావుడే. కానీ అలా జీవించటానికి అది ఆయన ఒక్కడికి సొత్తేం కాదు. ఎవరైనా ఈ లోకంలో మానవుడిగా నీవు ఎట్లా జన్మించావో, ఎట్లా పెరిగావో, ఎలా పెద్దయి కుషించి నశించిపోతున్నావో ఈ సర్వ జీవకోటి అలానే జరుగుతున్నది. నీకు ఈ పేడ పురుగులో ఉన్నటువంటి పురుగుకి, అది ఆ మహా వృక్షానికి ఏ తేడా లేదని చెప్పి మన పరిశోధన మనం చేస్తే తెలిసిద్ది. ఎవరో గ్రంథాలు చెప్పాల్సిన పని కూడా లేదు, గ్రంథాలు అవే చెబుతున్నాయి. మనం పరిశోధన చేసిన మనకి అన్నిటికీ ఏ తేడా లేదు. అసలు మనలో ఏమున్నదో ఈ సృష్టి అంతా అదే ఉన్నదని చెప్పి మహాత్ములందరూ కూడా ఆ రకంగా మనకి తెలియజేయడం జరుగుతుంది. అట్లా తెలుసుకోవటం కోసమే మనం ఇవన్నీ కూడా ఈ భక్తి ఇట్లాంటి విధానాలన్నీ కూడా మనం చేసుకోవాలి అని మహాత్ములంతా మనకి ఇచ్చే సందేశం. ఆ సందేశం అన్ని మనం సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాం. పైగా ఈ ఆధ్యాత్మిక సాధన ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ చాలా లోతైనటువంటి పరిశోధనతో కూడుకున్న మాటలు. ఇవి అర్థమైనట్టేమంటే అర్థం కావు. పైగా కాస్త పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇవి మాటలు అసలు అందుకోలేదు. భక్తి అనేది మనకు సహజంగా ఏంటంటే భక్తి అంటే ఏదో పెద్ద వయసులో కాలక్షేపం కోసం చేసే భక్తి అనే దగ్గరకు తీసుకుపోయారు చాలామంది. భక్తి అందుకోసం చేసేది కాదు. అసలు భక్తి అనేది జీవితానికి అసలు మొట్టమొదటి అవసరమే భక్తి. భక్తి చేస్తే, భక్తి దేనికి? జ్ఞానం కోసం. జ్ఞానం వస్తే ఏమవుద్ది? మొత్తం జీవితం నీ చేతుల్లోకి వస్తుంది. అలా జీవితం నీ చేతుల్లోకి వచ్చినప్పుడు నువ్వు ఎలాగైనా జీవించగలవు, నువ్వు ఎలాగైనా నటించగలవు, ఎలాగైనా సమాజాన్ని మెప్పించగలవు, నీవు ఆనందపడగలవు, నలుగురు ఆనందపెట్టగలవు అని చెప్పి అలాంటి యొక్క బ్రహ్మ విద్యని మనం సరిగ్గా దీన్ని అవగాహన చేసుకోలేక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భక్తి బాగా పెరిగింది, స్త్రీల్లో బాగా పెరిగింది. అసలు 2000 సంవత్సరం తర్వాత మనం అంతకుముందు, ఇప్పుడు మనకి అందరికీ 50 వయసు వచ్చింది అందరికీ తెలుసు, అంతకుముందు ఎక్కడ ఇంత చేయట్లేదు. 2000 సంవత్సరం తర్వాత ఎక్కడ పట్టిన దేవాలయాలు బ్రహ్మాండం కలకల్లాడుతున్నాయి, ఏ గుళ్ళు పట్టిన పూజ కైంకర్యాలు హాయిగా నడుస్తున్నాయి, ఎడబెట్టిన సేవా కార్యక్రమాలు పెరిగినాయి, భోజనాలు పెడుతున్నారు, అన్నీ పెరుగుతున్నాయి. కానీ మహాత్ములు బాధపడేది ఏమిటంటే జ్ఞానం పెరగట్లేదే, నీతి పెరగట్లేదే, సత్యాన్వేషణ పెరగట్లేదే, ధర్మంగా జీవించేవాడు కనపడట్లేదే. లోకంలో అంతకుముందు వస్తువు బజాట్లో బారేస్తే అదే ఉంటే ఉండేదేమో, ఇవాళ అది ఉంటుందని నమ్మకం లేదే, అప్పిస్తే తిరిగిస్తాడనే నమ్మకం లేదే, తీసుకున్నాడు పట్ల కృతజ్ఞత లేదే. ఇవన్నీ ఎందుకు? లోకం అంతా ఎందుకు ఇట్లా ఊపోతుంది అని చెప్పి మహాత్ములంతా బాధపడతాం. ఇవన్నీ మరి ఇవన్నీ పెరగనప్పుడు భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే స్వామిని పూజించడమా? భక్తి అంటే ఇవన్నీ పెరగాలి, ఇవన్నీ నీ జీవితానికి ఆపాదించుకోవాలి, ఇవన్నీ నీవుగా జీవించాలి. ఇవన్నీ జీవించలేనప్పుడు నువ్వే భక్తి చేస్తే ఉపయోగం ఏముంది? శివలింగం పెడతాం, నీళ్లు పోస్తాం, పూజ చేస్తాం, బొట్లు పెడతాం, కానీ మనం చెప్పే మాటకి చేసే పూజకి సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు త్రికరణ శుద్ధి అంటే సత్య అనుష్ఠానమే త్రికరణ శుద్ధి. నువ్వు చెప్పే మాట, ఆలోచన, ఆచరణ, ఈ 3 ఒకటిగా గడవాలి.
ఎవడైతే ఒకటిగా జీవిస్తారో అతనే సత్యానుష్ఠానమూర్తి, అతనే లోకానికి ఆదర్శవంతుడు, అతని మాట చెల్లుబాటు అవుతుంది లోకంలో. కానీ నువ్వు ఆలోచించేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఇలా ఉన్నప్పుడు నీకెట్లా లోకం నిన్ను మెచ్చిద్ది? అసలు లోకం మెచ్చడం పక్కన పెట్టు, నిన్ను నీ హృదయం మెచ్చాలి కదా. ఇప్పుడు నీతో నువ్వు గడపాలిగా. నాకు చాలాసార్లు ఒక వ్యక్తితో, మీరు కూడా అందరు సమాజంలో ఈ నిత్యం మనం అనుభవిస్తూనే ఉంటాం, ఒక వ్యక్తి మన దగ్గర మాట్లాడిపోతే ఎంతో ప్రశాంతంగా ఆగిపోయింది, కాసేపు ఉంటే బాగుండు, మానుకోడు బాగుంది అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి వస్తే ఏదో కుక్కలకి వెనక రెండు కలబడ్డట్టు ఇస్తరాకులు చించినట్లుగా ఆయన వస్తే మనసంతా వికలం చెంది బాధ కలిగింది. నేను చాలాసార్లు నా మనసు వికలం చెంది బాధ కలిగిన తర్వాత నేను అనుకున్న, ఎందుకు అనవసరం వీళ్ళతో మాట్లాడను అనుకుంటాను. కానీ మరి అదే తిరిగి నాలో ఉన్న నా జ్ఞానం, నా మనసు నాకేం చెప్పిందంటే, నాయన 5 నిమిషాలకే నువ్వు అంత బాధపడుతున్నావు అతనితో గడపడానికి, పాపం వాడితో రోజు గడుపుతున్నాడు, వాడెంత గొప్పవాడు అయి ఉండాలయా, అసలు ఆయనతో ఆయన గడుపుతా ఉన్నాడు కదా అని నేను అన్న తర్వాత, ఏమోలే పాపం నిజమేనేమో. 5 నిమిషాలు అంటే మనకేమవుతుందంటే ఓర్పు తగ్గిపోతాం. ఓర్పు అనేది, ఓర్పు సహనం, ఈ రెండు చాలా సుగుణాల్లో మంచి గుణాలు. ఓర్పు అంటే ఏమిటి? ఇది ఓర్చుకోలేకపోయాను ఇప్పుడు మనం. అతనులో ఉన్నటువంటి దుర్విధానాలని, ఆ దుర్భాషని, వాటిని మనం ఓర్చుకోలేకపోయాం. అలాంటిదే కాకుండా నిన్ను డైరెక్ట్గా అన్నా కూడా ఓర్పు అనేది ఉంటే, నువ్వు అలానే ఇంద్రియాలను ఒత్తిపట్టి ఆపితే, ఓర్పు ద్వారా నువ్వు దేన్నైనా సాధించవచ్చు. కాసేపు మాటకు మాట పరిష్కారం కాదు, అతను అన్నా నువ్వు ఓర్చుకోగలిగితే అది గొప్ప. దానికి ఆపోజిట్లో జరిగేటువంటి విధానం అని చెప్పి మనకి మహాత్ములు తెలియజేశారు. సహనం అంటే ఏమిటి? మనకు రావాల్సిన ఫలితం రాలా, గుడికి వచ్చాం, ఒక్కొక్కరికి తీరలా, కానీ తీరితేనే నమ్మకంతో ఎదురు చూడాలి. ఎంత ఎదురు చూస్తే అంత సహనం నీలో ఉన్నట్టు లెక్క. ఇలా ఈ ఓర్పుకి, సహనానికి ప్రతి ఒక్క మాట తెలుగు పదాల్లో గొప్పగా ఉంటాయి. మనకి నిజము, సత్యము. నిజం అంటే ఏమిటి? 2 పదాల అర్థాలు ఏమిటి? నిజం అంటే ఉండి మార్పు చెందేది, సత్యం ఎప్పటికీ మార్పు చెందదు. నిజం అంటే ఇప్పుడు దేహం నిజం, కానీ రేపొద్దున ఇది ఉంటుందో ఉండదో తెలియదు. భూమి నిజం, కానీ కొన్నాటికి భూమి ఉండదు. కానీ సూర్యుడు నిజం. మనకి సూర్యుడు ఎంత కనపడతాడు? ఎటు చూసినా 18 అంగుళాల సైజులో కనపడతాడు. కానీ అది మనం నిజం అంటే నిజంగానే కనపడుతున్నాడు, మరి అంతేగా. కానీ సత్యం ఏమిటి? భూమి కంటే 4 రెట్లు పెద్దవాడు సూర్యుడని సైన్స్ తేల్చింది. అందుకే ఉండి లేకుండా పోయేది ఏది అది నిజంగా కనపడుతుంది, కానీ అది సత్యం కాదు. సత్యం ఏమిటంటే ఎప్పుడు 3 కాలాలలో, ఎప్పుడు పగలు రాత్రి దానికి అతీతంగా, కాలాతీతంగా ఉండేటువంటిది, సర్వాతీతంగా ఉండేది, గుణాతీతంగా ఉండేది, సర్వాధారం అయ్యేది, సర్వంలో తానుండేది, సర్వం తానయ్యి ఉండేది, అంత ఆత్మ పరమాత్మ, ఆ రెండు అంతా తానయ్యి ఉండేది సత్యం. ఆ సత్యాన్ని దర్శించాలంటే లోకంలో ఉండే అసత్యం, సత్యం, పరమార్థిక సత్యం 3 రకాలుగా ఉంటుంది. ఈ 3 రకాలలో మనకి అసత్యం అనేది సత్యంగా జనరల్గా మాట్లాడుకునే భాషలో వచ్చే సత్యాలు వేరు, పరమార్థిక సత్యం వేరు. కాబట్టి సత్యం ఏమిటి? ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సూర్యుడు కొద్దిగా కనపడతాడు, కానీ పరమార్థిక సత్యం ఏమిటి? సూర్యుడు అంతవాడు కాదు, పెద్దవాడు. ఇట్లా మనం ఇవన్నీ గుర్తించాలంటే వీటి మీద చాలా మనం పరిశోధనలు చేయాలి, చేస్తే కానీ అర్థం కాదు. ఇలా మనం మరి స్వామి గారి ఇదంతా జ్ఞానం. ఈ జ్ఞానం అనేది జ్ఞానులకే జ్ఞానం అర్థం కావట్లేదు, అందుకని భక్తులకి జ్ఞానం అర్థం కావటం కష్టం. అందుకని భక్తి పరంగానే మనం ఎంతప్పటికి మన ప్రయాణాలు ఇవన్నీ మనం తీసుకుంటే, భక్తి అనేది దాంట్లో మనం చక్కగా స్వామివారిని నమ్మి ఆరాధించి, శివుడు అనేది మనం ప్రధానంగా తీసుకుంటే శివపార్వతులని చక్కగా ఆరాధించే విధానంలో మనం మనసు తన్మయత్వం చెంది ఆయన ఆరాధించి ప్రేమించి, భక్తిలో మనకి ప్రేమతో కూడుకున్నటువంటి భక్తి, ఆరాధనతో కూడుకున్న భక్తి, భక్తితో కూడుకున్న భక్తి, శ్రద్ధతో కూడుకున్న భక్తి, ఇవన్నీ మనకి ఇది ఒక ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో నిజాయితీకి ఎదిగే కొంతమంది స్వామివారిని ద్వేషించి కూడా భక్తి పెంచారు, ద్వేషంతో కూడా అన్వేషించారు, కోపంతో అన్వేషించారు.
ఉద్వేగంతో అన్వేషించారు. అసలు నీవెవరివి, నాకెందుకు మేలు చేయవు, అసలు ఉన్నవా లేవా అనే భక్తులు ఉద్వేగం వచ్చినప్పుడు వాళ్ళు ఆ విధానంలో కూడా మన స్వామిని మనం ఎప్పుడు ఆరాధించండి. కానీ తేడా వస్తే స్వామి మీదే మనం ఎదురు తిరగాలి. ఎవరి మీద తిరుగుతాం చెప్పండి? స్వామి మనల్ని ఎంత ప్రేమగా మనం ఆయన ఎంతగా చూస్తామో, స్వామి అంటే మనం ఏమనుకోవాలంటే మన తల్లిదండ్రుల్లాగే మనం భావించాలి. ఇప్పుడు నేను ఈ మాటలు చెబుతా ఉన్నా, నా దృష్టిలో శివపార్వతులు చక్కగా ఆడ కూర్చొని వాళ్ళ ఆయన ముసిముసిగా నవ్వుకుంటా. ఎట్లా నవ్వుకుంటారు? మన పిల్లగాడు ఉన్నాడు, 6 నెలల పిల్లగాడు ఉన్నాడు అనుకోండి, వాడు వచ్చి రాని మాట మాట్లాడుతూ ఉంటాడు, తెలిసి తెలియని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, వాడు బుడిబుడి అడుగు నడకలతో వేస్తూ ఉంటాడు. అవన్నీ చూస్తే మనకు బాగా నవ్వుకోబుద్ధి అవుతుంది. ఏం అర్థం కాదు, నవ్వుకోబుద్ధి అవుతుంది. అట్లా మనం మాట్లాడే మాటలు మన మాటల్లో ఉన్న అంతరార్థం మనకు తెలియట్లా, కానీ మనం మాట్లాడుతూ ఉన్నాం. మన మనసు ఏందో మనకు పూర్తిగా అర్థం కాదు, అయినా మనం దాని గురించి ఏదో గొప్ప గొప్ప చెబుతూ ఉంటాం. ఇవన్నీ చూస్తూ వాళ్ళు హాయిగా చక్కగా నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బిడ్డలుగా భావించేదే. అందుకే మనకి పార్వతీ పరమేశ్వరుని ప్రకృతి పరమాత్మగా మనం ఆ రకమైన ఆరాధనతో మనం చేసుకుంటా ఉంటాం.